ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు విచారించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించడంతో 2 వారాల పాటు గడువు కోరింది. తదుపరి విచారణను 2 వారాల పాటు వాయిదా వేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ప్రస్తుతం తాను లంగ్ ఇన్ఫెక్షన్, క్యాన్సర్తో బాధపడుతున్నారని చికిత్స కోసం అమెరికాకు వచ్చినట్లు పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసులో తనను నిందితుడిగా చేర్చడానికి ముందే అమెరికాకు వచ్చినట్లు తెలిపారు. తనకు వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా లేదని వెల్లడించారు. దర్యాప్తుకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు ప్రభాకర్ రావు. ఇక ప్రభాకర్ రావుపై గత ఏడాది మార్చి 10న ఫోన్ ట్యాపింగ్ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిన విషయం తెలిసిందే. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హైకోర్టులో వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారించినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తాను లంగ్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నాను, తనకు అంటే తెలంగాణ ప్రభుత్వం తనపై పెట్టినటువంటి కేసుకు సంబంధించిన ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కూడా ప్రభాకర్ రావు హైకోర్టు ఆశ్రయించిన పరిస్థితుంది. అయితే తాను తనపై కేసు నమోదు కాకముందే లంగ్స్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ అమెరికాలో చికిత్స తీసుకుంటున్నట్టు కూడా తెలిపారు. ఈ నేపథ్యంలో కూడా తనపై కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఎలాంటి ఆధారాలు తనపై లేదని, ఖచ్చితంగా తనకు బెయిల్ ఇవ్వాలని కూడా ఆయన హైకోర్టు రిక్వెస్ట్ చేసిన పరిస్థితి. అయితే ఈ రోజు విచారించిన హైకోర్టు 2 వారాలు వాయిదా వేసింది. అయితే న్యాయస్థానంలో ప్రస్తుతం అంటే తీవ్రంగా లంగ్ ఇన్ఫెక్షన్ తో తీవ్రంగా బాధపడుతున్నాను, చికిత్స కోసం అమెరికా వచ్చానని కూడా పిటిషన్ లో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. తనకు వ్యతిరేకంగా ఒక ఆధారం కూడా లేదు కాబట్టి తనకు ఈ బెయిల్ మంజూరు చేయాలని కూడా ప్రభాకర్ కోరిన పరిస్థితి. అయితే ఈ గత ఏడాది మార్చి 10న ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా ప్రభాకర్ రావుపై కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. మరొక వైపు ఆయన రప్పించేందుకు కూడా ప్రస్తుతం ఇటు ఇంటర్పోల్, అదేవిధంగా రెడ్ కార్నర్ నోటీసులు, అదేవిధంగా బ్లూ కార్నర్ నోటీసులు కూడా ఇష్యూ చేసింది. సో ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి కూడా ప్రభాకర్ రావు విండోలు పోలీసులకు కూడా దొరకకుండా అమెరికా తరగాల్సిన పరిస్థితుంది. ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావు కూడా అమెరికాలో ఉన్న నేపథ్యంలో కూడా పోలీసులు ఇక్కడ రప్పించేందుకు కూడా తీవ్రంగా ప్రయత్నం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ప్రభాకర్ రావు తాజాగా హైకోర్టుని ఆశ్రయించి తనకు బెయిల్ ఇవ్వాలంటూ కూడా దాఖలు చేయడంతో కూడా 2 వారాల వాయిదా వేసిన పరిస్థితి ప్రస్తుతానికి కనిపిస్తుంది. దీనిపై పోలీసులు ఏం చెప్పనున్నారు శ్రీనివాస్? ఇప్పటికైతే ప్రస్తుతం అయితే విచారించిన కోర్టు మాత్రం 2 వారాలు వాయిదా వేసింది. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా స్పందించే అవకాశం ఉంది. దీనికి పూర్తి ఆధారాలు కూడా హైకోర్టుకు సమర్పించి ఆ బెయిల్ ఇవ్వకుండా కూడా ఆపాలంటూ కూడా హైకోర్టుని ఆశ్రయించే అవకాశం ఉంది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి అయితే ఇప్పటికైతే ఎలాంటి ఏ విధంగా స్పందించలేదు. దీనికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి మాత్రం ప్రభుత్వం అయితే ముందుకు పోయే అవకాశం అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.